వీళ్ళని తప్పించడానికి టీవీకే ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండా డిఎంకే ఏడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పి చర్చ వచ్చింది. అంతవరకు టీవీకే ఎప్పుడైతే 107 స్థానాలు గెలుచుకుందో డిఎంకేతో చట్టాపట్టాలు వేసుకున్న కాంగ్రెస్ ఒక్కసారిగా చెల్ నీ పని ఇదే నా పని నాదే అని చెప్పి డిఎంకేని పక్కన పెట్టి టీవీకేతో చేతులు కలిపి ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యం అయింది. అండ్ సిపిఐ సిపిఎం క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు డిఎంకేతో ఉన్నారా, డిఎంకేకి చెప్పారా, విజయ్ నుంచి లెటర్ వచ్చినప్పుడు ఇది మా ఇష్టం మా నిర్ణయం అని చెప్పి సిపిఐ సిపిఎం నేతలు చెప్పుకొచ్చారు. మేము నిర్ణయం తీసుకుంటాం, మా నిర్ణయాన్ని డిఎంకేతో చెప్పాల్సిన అవసరం లేదు అనే అర్థం వచ్చేలా చెప్పుకొచ్చిన తర్వాత కూడా డిఎంకేని కన్విన్స్ చేసి మేము ప్రభుత్వంలో ఉండడం కానీ బయట నుంచి సపోర్ట్ ఇస్తామని చెప్పి చాలా చాకచక్యంగా కమ్యూనిస్టు పార్టీలో వ్యవహరించిన తీరు గురించి మాట్లాడుకున్నాం. ఇలా చాలా ఈక్వేషన్స్ మారుతూ ఉన్నాయి. అండ్ ఈ పరిణామం ఎలా చూస్తారు? ఇటు టీవీకే ప్రభుత్వానికి సంబంధించి ఇరకట్టంలో పెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించండి, ఏమైనా ఉంటే కనుక మాట్లాడే ప్రయత్నం చేయనని చెప్పి రిక్వెస్టింగ్గా అడిగినట్టుందా, లేకపోతే ఆన్ బియాండ్ ఇంకేమైనా ఉందా? ఒక్కసారి నేను తమిళనాడు రాజకీయాల్లో నాతో పాటు నా కొలిగ్ కళ్యాణ్ కూడా దీన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, అప్డేట్స్ అందించేందుకు తను కూడా ట్రాక్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ కళ్యాణ్ కూడా అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్, ఈ డెవలప్మెంట్ని ఎలా చూడాలి? ఎందుకంటే పెద్ద అవరోధంగా ఏదైనా కనిపిస్తుందంటే టీవీకేకి డిఎంకే మాత్రమే అవరోధము అని మాట్లాడుకున్నా, లేకపోతే ఇంకా మాట్లాడుకుంటే అడ్వాంటేజ్గా మాట్లాడుకున్న సందర్భంలో కూడా డిఎంకేనే. ఎందుకంటే డిఎంకే కీలక పాత్ర పోషించింది కాబట్టి ఈరోజు అక్కడ టీవీకే ప్రభుత్వం ఫామ్ అయిందంటే ఒక చర్చ ఉంది. అండ్ అదే డిఎంకే అడ్డు తగిలితే ఇటు టీవీకే ప్రభుత్వం కుప్పకూలిపోయే ప్రమాదం ఉందనే చర్చ కూడా ఉంది. సో ఈజ్ ఇట్ సో? అందుకనే టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి స్థానంలో అక్కడకు అంటే స్టాలిన్ను కలవడం ఈ కోణంలో చూడొచ్చా? ఎటువంటి చర్చ ఉంది ఈ భేటీకి సంబంధించి, లేకపోతే సహృద్భావ భేటీ ఇదంతా కూడా? రైట్ సచిన్, ఒకసారి మనం చూస్తే కనుక విజయ్ టీవీకే పార్టీ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో భూప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఏఐడిఎంకే పార్టీ చీలిపోతుంది ఒక పక్కన, మరో పక్కన డిఎంకే అనే పార్టీ టీవీకే పార్టీ పవర్కి రాకుండా ఆపారంటూ కూడా వాదనలు వచ్చాయి. మొత్తానికైతే వాటన్నిటికీ ప్రస్తుతానికి చెక్ పెట్టే ప్రయత్నం ఏమైనా విజయ్ చేస్తున్నారా? ఇటు డిఎంకేకి సంబంధించిన అలయన్స్ పార్టీలే ప్రస్తుతానికి విజయ్కి సపోర్ట్ చేయడం వల్ల ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. మొత్తం మీద ప్రస్తుతానికి స్టాలిన్ ఇంటి దగ్గర బందోబస్తు కొంచెం పెరిగింది. విజయ్ అక్కడికి చేరుకున్నారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్న ఉదయనిధి స్టాలిన్ విజయ్ని రిసీవ్ చేసుకొని ఇంట్లోకి తీసుకెళ్లడం జరిగింది. దాని తర్వాత స్టాలిన్ తో కొంత సమయం కూర్చొని ఆయన మాట్లాడడం జరిగింది. మరి రీసెంట్ గా గెలిచిన తర్వాత కూడా మనం ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే కనుక స్టాలిన్ విజయ్ ఇచ్చిన ఫస్ట్ స్పీచ్ తర్వాత వెంటనే ఆయన ఒక సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ కూడా పెట్టారు. చాలా క్లియర్ గా 10 లక్షల కోట్ల అప్పు ఉంది అని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకు, పరిమితిలోనే మేము అప్పులు చేసాము, అలాగే రానున్న రోజుల్లో పథకాలని నువ్వు చేసిన ప్రమాణాలు ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ కి సంబంధించిన ఆ ప్రామిసెస్ ని ఫుల్ఫిల్ చేయడానికి కూడా నువ్వు కూడా మారిపోతావు, నువ్వు కూడా నేర్చుకుంటావు అవన్నీ అంటూ కూడా కొంచెం చురకలు పెట్టే ప్రయత్నం చేశాడు. అయినా కూడా మరి స్టాలిన్తో గుడ్ టర్మ్స్ లోనే ప్రస్తుతానికి విజయ్ ఉండాలనుకుంటున్నాడా? లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్లస్ వాళ్ళ ఫాదర్ ఎక్స్ సీఎం వీరిద్దరిని కూడా కలవడానికి రీజన్ ఏంటని ప్రస్తుతానికి అనలిస్టులు అయితే చర్చిస్తున్నారు. వెనక కారణాలు ఏమై ఉండొచ్చు అంటూ మొత్తం మీద విజయ్ సృష్టించిన విజయం వల్ల ప్రస్తుతానికి తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు అయితే జరుగుతున్నాయి. ఏఐడిఎంకే పార్టీ 2గా చీలిపోబోతుంది. మరో పక్కన డిఎంకే పార్టీ ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఆ పార్టీని ప్రస్తుతానికి అసెంబ్లీలో ఆయనని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. మరో పక్కన స్టాలిన్ పర్యవేక్షణ ఉండబోతుంది వెనక నుంచి. స్టాలిన్ తోని సోషల్ మీడియా మాధ్యమంలో కానీ స్పీచెస్ లో కానీ ఇటు విజయ్ మనం ఒకసారి చూస్తే ఎలక్షన్స్ కి ముందు దాదాపు 18 లొకేషన్స్ లో రోడ్ షోస్ చేశాడు. అలాగే 8 డిఫరెంట్ లొకేషన్స్ లో స్పీచెస్ ఇచ్చాడు. ఆ 8 స్పీచెస్ లో కూడా చాలా అగ్రెసివ్ గా డిఎంకే పార్టీని ఆయన అటాక్ చేయడం జరిగింది. స్టాలిన్ ప్రభుత్వాన్ని, స్టాలిన్ పాలసీ మేకింగ్ ని, వీటన్నిటిని కూడా చాలా డైరెక్ట్ గానే అటాక్ చేసి నా పొలిటికల్ ఎనిమీ డిఎంకే అంటూ కూడా చెప్పారు. కానీ ప్రస్తుతానికి టీవీకే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి డిఎంకేతో ఏవైతే 10 సంవత్సరాల పాటు సపోర్ట్ చేసిన చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో, లెఫ్ట్ పార్టీస్ కావచ్చు, ఐయుఎంఎల్ కానీ అలాగే వీసీకే కానీ, ఈ పార్టీలన్నీ కూడా గతంలో డిఎంకేకే సపోర్ట్ చేస్తూ 10 సంవత్సరాలు సుదీర్ఘంగా డిఎంకేతో పాటు పనిచేసిన పార్టీలు అవన్నీ. మరి ప్రస్తుతానికి అవన్నీ టీవీకేకి సపోర్ట్ చేయడం, అట్ ద సేమ్ టైం
విజయ్ వెళ్ళి ఉదయనిధి స్టాలిన్ అలాగే ఎక్స్ సీఎం స్టాలిన్ని కలవడం కొంత చర్చనీయాంశంగా మారింది అనుకోవచ్చు. మరి దీని వెనక ఎలాంటి పరిణామాలు ఏంటి, ఎందుకు అనేది ప్రస్తుతానికైతే మీడియా ముందుకు వచ్చి ఇటు ఉదయనిధి స్టాలిన్ కానీ అలాగే విజయ్ కానీ ఏమీ మాట్లాడలేదు. మరి ఒక గౌరవప్రదంగా సీఎంగా ఉన్నప్పుడు ఓ లీడర్ ఆఫ్ అపోజిషన్ ని కలిసే ప్రయత్నం చేశారా, లేకపోతే మాజీ సీఎం ని కలిసే ప్రయత్నం చేశారా అన్న కోణంలో ప్రస్తుతానికి అందరూ విశ్లేషిస్తున్నారు. ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ అప్డేట్. సచిన్, ఇంట్రెస్టింగ్. కళ్యాణ్, మరి ముఖ్యంగా ఏఐడిఎంకేతో పెద్ద ప్రమాదం కనిపించట్లేదు నిర్మోహమాటంగా విజయ్కి. కానీ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఏఐడిఎంకే నేను దాదాపుగా 15 మందో లేకపోతే 10 మందో టీవీకేతో జత కట్టచ్చు అని చెప్పి చర్చ వినిపిస్తున్న తరుణంలో ఇటు నేషనల్ లెవెల్లో ఫైట్ చేసేందుకు స్టాలిన్తో జత కట్టి వెళ్లేందుకు టీవీకి సిద్ధం కాబోతోందా? అండ్ దీని వెనకాల ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎంకే స్టాలిన్ చేసిన ట్వీట్ను ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. విజువల్స్ మీరు చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం ఎంకే స్టాలిన్ చేసిన ట్వీట్ ఇది. ఆయన ఏమంటున్నారు ఒకసారి ఆ ట్వీట్ని చూసే ప్రయత్నం చేస్తే మీరు అరౌండ్ ఈరోజు ఉదయం కొద్ది గంటల క్రితం ఆయన చేసిన ట్వీట్, ఎప్పుడు విజయ్ రాకముందు. అండ్ విజయ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ట్వీట్ చేసిన తర్వాత ఆయన అంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ వెళ్ళారు. ఆ ట్వీట్ ఏమైనా పనిచేస్తుందా? లెట్ మీ రీడ్ అవుట్ ఫర్ యూ దాట్. ఐ రిక్వెస్ట్ కళ్యాణ్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ ట్వీట్ అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తా. ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు యాక్టర్ విజయ్, లీడర్ ఆఫ్ విక్టోరియస్ తమిళగ వెట్రి కళగం అపాన్ assuming this responsibility. I also welcome the announcement you have signed immediately upon taking office. అంటే మీరు అంటే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంతకం పెట్టిన అనౌన్స్మెంట్ విషయంలో కూడా వాటిని కూడా నేను స్వాగతించడం జరుగుతుందని చెబుతూనే డోంట్ స్టార్ట్ సెయింగ్ రైట్ అవే దట్ ద గవర్నమెంట్ హ్యాస్ నో మనీ. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి వెంటనే మొదలు పెట్టకండి ఆ మాట చెప్పడం. ఇట్ డస్ హ్యావ్ ఇట్. ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాట్స్ నీడెడ్ ఈస్ ద విల్ టు గివ్ ఇట్ టు ద పీపుల్ అండ్ ద ఎబిలిటీ టు గవర్న్. వాట్స్ నీడెడ్ ఈజ్ ద విల్ టు గివ్ ఇట్ టు ద పీపుల్. ప్రజలకు ఇవ్వాలి అని చెప్పే మనసు ఉండాలి. అండ్ ద ఎబిలిటీ టు గవర్న్, ప్రభుత్వాన్ని నడపగలే ఎబిలిటీ కూడా ఉండాలి. ఫర్ 5 years we implemented countless welfare schemes for the people despite grappling with numerous issues like COVID, floods as well as the neglect from the union BJP government. గత 5 ఏళ్లుగా కోవిడ్ కావచ్చు, వరదలు కావచ్చు, కేంద్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు కావచ్చు, నెగ్లెక్ట్ చేయడంతో, విస్మరించడంతో మేము నలిగిపోయాం. అయినప్పటికీ కౌంట్లెస్ అసంఖ్యాక వెల్ఫేర్ స్కీమ్స్ని మేము కంటిన్యూ చేశాము. And you yourself mentioned in your very first speech that the accusation that the previous government left behind a debt of 10 lakh crore rupees and emptied the treasury. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలను అప్పుల్లో పెట్టేసి వెళ్ళిపోయింది. నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. The previous government left behind a debt of 10 lakh crore rupees and emptied the treasury. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో వదిలేసి ఖజానాను ఖాళీ చేసి వెళ్ళిపోయింది అని చెప్పి మీ ఫస్ట్ స్పీచ్లో చెప్పుకొచ్చారు. ద డెప్ట్ లెవెల్ ఆఫ్ తమిళనాడు ఈజ్ విత్ ఇన్ ద పర్మిటెడ్ లిమిట్స్. ఎన్ని లిమిట్స్, ఎంత లిమిట్లో అయితే ఉండాలో అంత లిమిట్లోనే ఉంది తమిళనాడు ప్రభుత్వ అప్పులు అంటూ కూడా ఎంకే స్టాలిన్ చెప్పుకొచ్చారు. వి క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద తమిళనాడు గవర్నమెంట్ ఇన్ ద ఫిబ్రవరి బడ్జెట్ ఇట్ సెల్ఫ్. ఫిబ్రవరి బడ్జెట్లోనే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది మేము క్లియర్గా చెప్పుకొచ్చాం. మీకు తెలీదా? Don't you know that? It was only after that don't you know that and precisely Sunay, it was only after that you gave various promises to the people. Ante meeku telida? It was only after that you gave various promises to the people. Dan tarvata kada mee prajalaku chaala haami icharu. Don't deceive the people who voted for you again and try to divert the issue. Meeku ఓటేసిన ప్రజల్ని మోసం చేయొద్దు అని అంటూనే don't deceive the people who voted for you again and try to divert the issues. ఈ ఇష్యూని డైవర్ట్ చేయకుండా, ప్రజల్ని మోసం చేయకుండా వ్యవహరించండి అని అర్థం వచ్చారని చెప్పుకొచ్చారు. You who came to power saying I will only give promises that are practically feasible are now just stepping into government administration. ఇక్కడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మీరే అన్నారు కదా అసాధ్యమయ్యే హామీలను నేను ఇస్తానని చెప్పి. ఆర్ నౌ జస్ట్ స్టెప్పింగ్ ఇన్ టు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్. మీరు ఇప్పుడే ప్రభుత్వంలోకి అడుగుపెట్టారు.
I believe that just like us, you too will surely learn soon the new sense of how to fulfill the promises made to the people. మీకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది, నేను నమ్ముతున్నాను, చాలా గట్టిగా బిలీవ్ చేయడం జరుగుతోంది. మాలాగే మీరు కూడా నేర్చుకుంటారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఎటువంటి లోటుపాట్లు ఉంటాయి, ఎటువంటి తర్జన భర్జనలు ఉంటాయి, ఎంతటి గందరగోళం ఉంటుందో మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు. అలాంగ్ ద పీపుల్ హూ ఓటెడ్ ఫర్ యూ, ఐ టు ఎక్స్పెక్ట్ ద సేమ్. మీకు ఓటేసిన ప్రజలాగే నేను కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను, వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్పి అర్థం వచ్చేలా చెప్పుకొచ్చారు. వన్స్ అగైన్ మై బెస్ట్ విషెస్ ఫర్ ద గ్రోత్ జర్నీ ఆఫ్ తమిళనాడు టు కంటిన్యూ అండర్ యువర్ రూల్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో అర్థం చేసుకోవచ్చు, దాదాపుగా ఆయన చేసిన ట్వీట్ దాదాపుగా 12:30 ప్రాంతంలో ట్వీట్ చేశారు. ఇప్పుడు ఎంతైంది, మహా అయితే 4. అంటే ఆయన వచ్చే ముందు ఏ డిస్కషన్ జరిగి ఉండొచ్చు? అఫ్ కోర్స్ కొన్ని బయటకు వస్తాయి, కొన్ని